కవిత గారి జనం బాట మీరు చూస్తున్నారు కదా. నిన్న కూడా ఆయన నిరంజన్ రెడ్డితో యుద్ధం ఆమె మొత్తం నీ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చినాయి కథ అది ఇదని పుచ్చలేసిపోద్ది నీదని కూడా మాట్లాడినట్టున్నది. సో ఇందులో ప్రధానంగా మేము పదే పదే హరీష్ రావుని కార్నర్ చేస్తున్నది మొత్తం ఆమె. మీరు థియరీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈమె ప్రోగ్రామ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే వాస్తవానికి కవిత గారు నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. వాళ్ళు ఒక పేపర్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఒక 1 ఇయర్ కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి ఉన్నాడు వెనకాల ఆయన నడిపిస్తున్నాడు అన్నది వీళ్ళు బాణం అంటున్నారు. అది కొంతమంది అంటున్నారు హరీష్ని ఎందుకు కార్నర్ చేస్తుంది అని. వీళ్ళు ఈ వర్గం ఒక డిస్కషన్, అంటే ఫ్యామిలీ ఏమన్నా హరీష్ని పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతున్నదా అన్నది ఒకటి. ఇప్పుడు కవిత గారు ఇష్యూ తీసుకుంటే ఆమె అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పింది, నేను మా నాన్నగారికి రాసిన లెటర్ని లీక్ చేశారు కొంతమంది, మా నాన్నగారు దేవుడు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది. మరి తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ టార్గెట్ కేటీఆర్ అన్నట్టు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కేటీఆర్ సంతోష్, ఇప్పుడు పూర్తిగా హరీష్ రావు భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నట్టు కనబడుతుంది. నేను ఏమంటున్నా అంటే అల్టిమేట్గా మంచో చెడో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ తెలంగాణ తేవడంలో, తెలంగాణని అప్పుల పాలు చేయడంలో. ఆ కేసీఆర్ అనే బ్రాండ్ని వీళ్ళు ఏం చేశారంటే కేటీఆర్ ఒకవైపు, కవిత ఒకవైపు, హరీష్ ఒకవైపు, సంతోష్ ఒకవైపు కలిసి అధికారంలో ఉన్నప్పుడేమో ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. అధికారం అయిపోయాక అంతఃపురంలో కొట్లాటలు ఉన్నప్పుడు బర్రె చచ్చినాక పాడి బయటపడుతుంది అని ఒక సామెత ఉంటుంది. బర్రె ఉన్నప్పుడు మా నాయనమ్మ ఈ బర్రె ఎన్ని పాలు ఇస్తుంది అంటే లీటరే ఇస్తుంది అని చెప్తుందట. బర్రె చచ్చిపోయాక అక్కడ కూర్చొని పొద్దున 4 లీటర్లు ఇచ్చేది, సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేది అన్నట్టు. ఇప్పుడు కవిత గారు తిరుగుతున్న జనం బాటలో ప్రభుత్వం చేసే విధానాల మీద కొట్లాడాలి. కేసీఆర్ తెలియకుండా హరీష్ రావు కాళేశ్వరంలో స్కామ్ చేసిండంటే అది నమ్ముతారా? ఎవరు నమ్మరు. అది ఎట్లా? కేసీఆర్కి తెలియకుండా నిరంజన్ రెడ్డి స్కామ్ చేసిండంటే నమ్ముతారా? కేసీఆర్ గారికి తెలియకుండా జగదీష్ రెడ్డి స్కామ్ చేసిండే నమ్ముతారా? అంటే స్ట్రైట్ లైన్ ఉండాలి. మొత్తం దొంగలే అని చెప్పాలి. నన్ను కూడా క్షమించండి, నాకు కూడా తెలుసు కానీ మాట్లాడలేకపోయినా క్షమించండి అని అడగాలి. మా సారు మంచోడే, అన్న మంచోడే, ఆయన మంచోడే, ఈయన మంచోడే, ఆయన ఒక్కడే దొంగ అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా మంచిదే. కలిసి పనిచేసినాము ఒక సోదరిలాగా కాబట్టి కొన్ని విషయాలు చెప్పకూడదు. కానీ ఓవరాల్గా ఆమెకి ఆ ఇంట్లో ప్రయారిటీ ఇవ్వడం కానీ, ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఫస్ట్ నుంచి తక్కువనే ఉంది. ఫ్యూడల్ కుటుంబాలలో జనరల్గానే మనుషుల్లాగా చూడరు. అట్లాంటిది మహిళలని కేవలం నాయకత్వం అయిపోయడానికి ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్ కుటుంబాలు జనరల్గానే భారతదేశం పురుషాధిక్య సమాజం. అందరూ ఏ విధంగా మహిళలు వివక్షకు గురవుతారో ఈమె కూడా వివక్షకు గురైన విషయం నాకు అప్పటి నుంచి, నేను కలిసి పనిచేసినప్పటి నుంచి ఉంది. సరే ఈమెకి ఎంపీ టికెట్ ఇచ్చారు, తర్వాత ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కోవడము, లిక్కర్ అని రావడము, ఈమె వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని వీళ్ళు అనడము, లేదు హరీష్ రావు వీళ్ళ వల్లనే ఓడిపోయింది ఆమె అనడం. వాళ్ళ అంతఃపుర కొట్లాటలు, కుటుంబ కొట్లాటలు దాటి వాళ్ళ ప్రజల్లోకి వచ్చినప్పుడు కవిత గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, నాకు పాత పరిచయము ఒక సోదరులాగా, మీకు నిజంగా జనంలో నాయకత్వం గమనించాలి అనుకుంటే ఇప్పటికైనా జరిగిన తప్పులు ఒప్పుకుంటూ టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి తెలంగాణ ఉద్యమకారులవి, అమరవీరుల కుటుంబాలవి. అది బీఆర్ఎస్ పార్టీగా మార్చే హక్కు మీకు లేదు. ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1500 కోట్ల రూపాయలు ఈ 1200 కుటుంబాలకి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని రేపు ఇందిరా పార్క్ దగ్గర కవితక్క అమర దీక్ష కూర్చుంటే నేను కూడా పోతా కవితక్కతో పాటు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చినాక 1200 మంది చచ్చిపోయారు. ఆ 1200 మంది చచ్చిపోయినాక 1200 మంది గుర్తించమని మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి కేసీఆర్ గారేమో 10 సంవత్సరాల నుండి ఆయన చేయలే. రేవంత్ రెడ్డి గారు 250 గజాల స్థలం ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి చేయలే. కవిత గారు నిజంగా మొన్న సారీ చెప్పింది, ఏది ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి మాకు అన్యాయం జరిగిందని. సారీ చెప్పడం ఎంత మంచి పనో ఆ టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో డబ్బులు కూడా బయటకు తీస్తారు. సారీ కూడా అక్కడ ఉండి చెప్పాల్సి ఉండే, అప్పుడు బయటకు వచ్చిన తర్వాత సారీ ఎప్పుడైంది? సరే ఇప్పటికైనా నేను చెప్తున్నా, కవిత గారు మీ పోరాటము, మీరు ఎన్ని హరీష్ రావు తప్పు చెప్పినా, సంతోష్ రావు అన్నా, కేటీఆర్ తప్పన్నా, మంచి అయినా చెడైనా కేసీఆరే కర్త కర్మ క్రియ. మీరు కేసీఆర్ కూతురుగా మీరు మాట్లాడలేకపోవచ్చు కానీ జనం ఏమనుకుంటున్నారు, మంచి అయినా కేసీఆర్, చెడైనా కేసీఆర్ అనుకుంటున్నారు. ఆ విషయాన్ని మీరు కుండబద్దలు కొట్టి మీ నాన్నతోటి యుద్ధం చేసినప్పుడే మీకు సమాజంలో యాక్సెప్టెన్స్ వస్తుంది. కేసీఆర్ చేసిన తప్పుడు నిర్ణయాల వల్లనే ఇలా తెలంగాణ బాధపడుతుంది. కేసీఆర్ చేసిన మంచి నిర్ణయాల వల్లనే తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. మీరు కేసీఆర్ చేసిన మంచిని చెప్తున్నారు కానీ కేసీఆర్ వల్ల జరిగిన తప్పుడు, ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఏమన్నా స్వతంత్ర అటానమస్ బాడీయా, ఆయన ఎవరు జగదీష్ రెడ్డి ఏమన్నా అటానమస్ బాడీయా? అంతే కదా, దొంగలంతా కలిసి దోచుకున్నారనే కదా. ఇంకా పర్టికులర్ గా చెప్పారంటే జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కేసీఆర్ కే దగ్గర. వాళ్ళ అన్న హరీష్ రావు వీళ్ళకన్నా అపాయింట్మెంట్ ఉంటుందో ఉండదో కానీ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇలా అక్కడ జరిగిన అన్నిటికీ
దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నప్పుడు ఆయన దయ్యాల దేవుడా అని చెప్పాలా, లేకపోతే ఆయనకి దేవుడు దయ్యాలు ఉన్నా కూడా గుర్తుపట్టలేని బలహీనుడా? కేసీఆర్ గారు మొత్తం 4 కోట్ల మందికి ఇది ఏమంటారు తెలంగాణ జాతిపిత కావాలనుకున్నాడు, పిత కూడా కాలే కదా. తండ్రి మంచి తండ్రి అయితే కుటుంబాన్ని కంట్రోల్లో పెడతాడు కదా. నీ సొంత కూతురు కొడుకు నీ చుట్టూలోనే కంట్రోల్ చేయలేకపోతే నువ్వు జాతిపిత ఎట్లా అవుతావు? తెలంగాణకి మొత్తం దేశ్కి నేత, జనతాకి జనార్దన్, తెలంగాణ గాంధీ, తెలంగాణ బాల్ ఠాకరే, తెలంగాణ జాతిపిత కావాల్సిన వాడు ముందు తండ్రి కావాలి కదా. జనతాకి జనార్దన్ మరి దేశ్కి నేత అన్నారు, జనతాకి జనార్దన్ అన్నారు, బాల్ ఠాకరే అన్నారు, గాంధీ అన్నారు. ఇవన్నీ కాదు, మా నాన్నే జాతిపిత అన్నారు. మీ నాన్న జాతిపిత అయినప్పుడు జాతిని మొత్తం మార్గదర్శనం చేసి నదులకి నడక నేర్పి మోటార్లకి ఈత నేర్పి 80,000 పుస్తకాలు చదివిన అపర భగీరథుడు సొంత కూతుర్ని, సొంత కొడుకుని, సొంత మేనల్లుడిని ఆ టాబ్లెట్లు ఇచ్చే సంతోషరావు చేసే స్కాములు కనపడలేదంటే అసలు బలహీనత కేసీఆర్దే. కేసీఆర్కి రెండోసారి అధికారం వచ్చినాక ఉద్యమకారులు దూరమయ్యారు, అమరవీరులు దూరమయ్యారు, కుటుంబం మీద విపరీతమైన ప్రేమ. ఈమె చాలా స్ట్రాటజీతోనే బయటకు వచ్చింది ఏమనిపిస్తుంది నాకైతే. అంటే ఇక అక్కడ నాకు అవకాశం లేదు, నా స్థానం లేదు అన్నది ఆమె గ్రహించింది. 100% లేదు. ఇంకొకటి వినబడుతుంది ఎంతవరకు, ఇప్పుడు హరీష్ని కార్నర్ చేయడం వెనుక ఫ్యామిలీయే హరీష్ని పక్కకు పెట్టడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నది అన్నది ఒక చర్చ అయి ఉండొచ్చా? అక్కడ నేను 2001లో వారు పార్టీ పెట్టాలా వద్దా అన్నప్పటి నుంచి హరీష్, కేటీఆర్, కవిత అమెరికాలో ఉన్నప్పటి నుంచి నాకు వాళ్ళ కుటుంబంతో పరిచయం ఉంది. హరీష్ ఉద్యమంలో ఉన్నప్పుడే డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆస్తిపరుడు అవుతుండనే తోటే వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళు కూడా సంపాదించుకున్నారు. ఆ కవిత గారు ఆడపిల్ల కాబట్టి ఆమెకి ఎక్కడ ప్రాతినిధ్యం లేకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అకౌంట్లలో ఉండకపోవచ్చు. కానీ కవిత గారు ఇప్పుడు నిజాయితీగా ఫస్ట్ చేయాల్సింది కేసీఆర్ చేసిన తప్పులు బయట పెట్టాలి. మా నాన్న సరే నేను అధికారంలో ఉన్నా, అప్పుడు నేనేం మాట్లాడలేకపోయినా, అప్పుడు నాకు స్వాతంత్రం లేదు, ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటేసారు, గంజిలో ఈగలాగా తీసి పడేసారు, గేట్ అవతల నెట్టేసారు, కాబట్టి నేను తెలంగాణ ప్రజల కోసం కుటుంబాన్ని వదులుకొని కొట్లాడతా. కేసీఆర్ కూతురుగా చెప్తున్నా, ఇగో ఫస్ట్ ఈ 1500 కోట్ల 1200 మంది అమరవీరులకు నువ్వు సారీ చెప్పినావు కదా, సారీ చెప్పినందుకు ఓకే థ్యాంక్స్. మరి ఆ 1500 కోట్లు బయటకు చేయాలని ఎందుకు ఉద్యమం చేయవు? అప్పుడు నేను నమ్ముతారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన తాగుబోతూ, పాస్పోర్ట్ బ్రోకరు, పడుకొని లేవడని చాలా బదనాం చేశారు. తెలంగాణ ఆయన కొట్లాడిండని ఆయన యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఎవరు కొట్లాడితే వాళ్ళు మంచోళ్ళ చెడ్డాలో చూడు, కొట్లాటలో నిజాయితీ ఉండాలి. ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి ఒక మామూలు కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎట్లా వచ్చినట్టే కేసీఆర్ మీద కొట్లాడిండని వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు గుంపు మేస్త్రా లేకపోతే మంచోడా చెడ్డోడా పక్కకు పెడితే కేసీఆర్ మీద కొట్లాటలో ఫోకస్గా పనిచేసిండు. కొట్లాడితే తెలంగాణ సమాజం నెత్తి మీద పెట్టుకుంటుంది అంతే. కవితక్క మీరు ఫైట్ ఏదైతే చేస్తున్నారో అది స్ట్రైట్ ఫైట్ చేయండి. మా నాన్న ఈ దొంగల మూట అందరికి నాయకుడు అయిండు, ఈ దొంగల మూటకి మా నాన్న తప్పు ఉంది, నాది కూడా ఉంది, ఆమె సారీ చెప్పింది, సారీ చెప్తే క్షమిస్తారు. కానీ నువ్వు ముసుగులో బుద్ధులాడొద్దు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఆస్తులు ఎట్లయితే బయట పెట్టినావో, జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు అయితే ఎట్లా పెట్టినావో, హరీష్ ది, కేటీఆర్ ది, సంతోష్. కానీ మంచి పరిణామం ఒకరిదొకరు వాళ్ళే బయట పెట్టుకుంటారు. ఇప్పుడు దొంగలు ఎప్పుడు బయట పెడతారు? ఇది ఎప్పుడో చెప్పినాం మనం చెప్పినా అంతనేమో 5 ఏళ్ళుగా మనం అరుస్తూనే ఉన్నాం, ఈడ సంపాదించి ఆడ సంపాదించి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పి వాళ్ళు బయట పెట్టుకుంటారు. కళ్ళు కాంపౌండ్ దగ్గర కూర్చున్న దొంగలు ఆ దొంగ బంగారం కోసం కొట్టుకున్నప్పుడు అప్పుడు పోలీస్ కేసులు, పోలీసులు తమ టాలెంట్ తో దొంగల్ని పట్టుకోరు. దొంగలు బయట పెట్టు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి దొంగతనం మీరు ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళి చేసారు, మీరు ప్రాణాలకు తెగించి కేసులు అయినా కూడా చేసారు. కవిత ఫామ్ హౌస్ కూడా మనమే మాట్లాడినప్పుడు కవిత గారు మాట్లాడక ముందే మనం అన్ని విషయాలు, కవిత గారు కూడా ఏం చేయాలంటే ఇగో ఇవి నా ఆస్తులు, నేను బుర్జ్ ఖలీఫాలో నాకు 100 కోట్లు లేవు, నాకు అమెరికాలో ఇల్లులు లేవు, ఫామ్ హౌజులు లేవు, నా దగ్గర డబ్బులు ఏం లేవు, నన్ను బదనాం చేశారు, ఇగో ఇవి నా ఆస్తులు, ఇవి హరీష్ ఆస్తులు, ఇగో ఇవి నా ఆస్తులు, ఇవి కేటీఆర్ ఆస్తులు, ఇవి నా ఆస్తులు, ఇవి సంతోషరావు ఆస్తులు. టీఆర్ఎస్ లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఈ 10 ఏళ్లలో 14 ఏళ్లలో సంపాదించుకున్న ప్రతి ఒక్కళ్ళ ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. ఎప్పుడైనా కవిత గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజాయితీగా కొట్లాడితే మీకు ఎన్ని బ్యాడ్ నేమ్ ఉన్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు కన్ఫ్యూజన్లో ఉండొద్దు. మీ వెనకాల ఎవరో ఉన్నట్టు అనుమానం. మీరు ఒకటే చేయండి, అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి ఆ 1500 కోట్లు పెట్టాలని అమర దీక్ష చేయండి, బారాకున్ మాఫ్ అవుతాయి. ఎందుకంటే 1500 కోట్ల రూపాయలు మీద యుద్ధం చేయండి. మీరు సారీ చెప్తే అమరవీరుల కుటుంబాలకు ఏం రాలే కదా.